అప్పుడు అనేక హామీలు ఇచ్చిండు ఓట్ల కోసం. ఆ రోజు ఓట్లు రావాలి, ఓట్లు డబ్బల పడాలి, అదొక్కటే పాయింట్ మీద ఆయన మాట్లాడిండు. ఇక ఎన్నంటే అన్ని అర్రాసు వాడినట్టే చెప్పిండు. కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ అన్నాడు, నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇక ఈరోజు కూడా సగం మంది కూడా 2 లక్షల రుణమాఫీ కాలే ఈ రాష్ట్రంలో. మా బాల్కొండ నియోజకవర్గంలో 51,000 మంది రైతులు ఉంటే కేవలం 21,000 మంది రైతులకు మాత్రమే అయింది రుణమాఫీ. ఇంకా 30,000 మంది రైతులకు ఇవాళ రుణమాఫీ కావాలి. కేసీఆర్ 10,000 ఇస్తాడు రైతు బంధు, బిచ్చమెత్తున్నాడు రైతులకు. 3వ పంటకు కూడా ఇవ్వాలి, 2 పంటలకే ఇస్తున్నాడు. నేను వస్తే 15,000 రూపాయలు ఇస్తా కాంగ్రెస్ పార్టీ నేను వస్తాయని అన్నాడు. 15,000 పోయింది, 12,000 అన్నాడు. ఆ 12,000 కూడా ఒక కాలం ఎగ్గొట్టిండు, ఇంకో కాలం ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయని ఇచ్చిండు. మళ్ళా ఇప్పుడు ఇంకోసారి ఇచ్చమటికి ఇప్పుడు 6 నెలలు చెప్పబట్టి ఎప్పుడో డిసెంబర్లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇవాళ డిసెంబర్ పోయింది, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేకి వచ్చింది. లాస్ట్కు మొన్న మార్చి 31 కల్లా మొత్తం అందరికీ ఎత్తా అన్నాడు. మార్చి 31 అయిపోయి ఇగో ఇవాళ మళ్ళా నీకు ఇవాళ మే కూడా వస్తూ ఉన్నది. ఇప్పటికి 3-4 ఎకరాలకు కూడా దాటలే, అది ఫెయిల్ చేసిండు. ఇక అట్లనే 500 బోనస్ ఇస్తా అన్నాడు, అన్ని వడ్లకి ఇస్తా 500 బోనస్ అన్నాడు. మళ్ళా మాట మార్చిండు, సన్న వడ్లకు అన్నాడు. మొన్నటిసారి కాంటాలు లేట్ చేసి వడ్లు అమ్ముకుంటాడు చేసి రైతులంతా ఏదో 10-20 మందికి బోనస్ ఇచ్చి మొత్తం ఇచ్చినా అని చెప్పుకుంటాడు. ఇగో ఈసారి కూడా మార్చి 25వ తారీఖు నాడు స్టార్ట్ అయింది ఏది కొనుగోలు కేంద్రాలు బోధను బాన్సువాడ ప్రాంతంలో. అంటే ఇప్పటికి 40 రోజులైంది వడ్లు తీసుకొని, 40 రోజులైంది. ఇప్పటికి ఒక్కళ్ళకు కూడా బోనస్ వాళ్ళే, 500 రూపాయలు బోనస్ వాళ్ళు ఇస్తా అన్న బోసు ఒక్కళ్ళకు కూడా వాళ్ళే. నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ సందర్భంగా, మీరు అర్జెంటుగా మీరు చెప్పినటువంటి 500 రూపాయలు బోనస్ వేయాలి. రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు, 40 రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు అన్ని వడ్లు పండించిన వాళ్ళకి వేయాలి, మీరు ఇచ్చిన మాట ప్రకారం 500 రూపాయల బోనస్ వెంటనే వేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రైతుల పక్షాన. అట్లనే మీరు మహిళల్ని మోసం చేశారు, మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పిండు, ఇవాళ లేదు, ఫెయిల్ చేసినావు. కేసీఆర్ 1,00,000 రూపాయలు చెక్ ఇస్తాడు, నేను తులం బంగారం ఇస్తా అన్నావు, లేదు తులం బంగారం, ఫెయిల్ చేసినావు అది. అట్లనే 2,000 పెన్షన్ ఇస్తుండు కేసీఆర్, నేను వస్తే 4,000 రూపాయలు ఇస్తా అన్నావు. పాపం మా వృద్ధులు, మా బీడీలు చేసే అక్కా చెల్లెలు, బీడీ కార్మికులు వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు ఎప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని, అది కూడా ఫెయిల్ చేసినాం. ఇట్లా ఒక్కళ్ళని కాదు, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తా అన్నావు, ఏమీ లేదు. ఆడపిల్లల స్కూటీలు ఇస్తా అన్నావు, ఏమీ లేదు. అందరికి ఇందిరమ్మ ఇండ్లు అన్నావు, తండ్రికిత్తా, కొడుకుకిత్తా, బిడ్డకిత్తా, అందరికి ఇందిరమ్మ ఇండ్లు అన్నావు. ఊరికి 5 మందికి ఇస్తున్నావు, ఇప్పుడు అవి కూడా చక్కగా లేదు, దాంట్లో కండిషన్లు పెడుతున్నావు. ఇట్లా రేషన్ కార్డులు ఇస్తా అన్నావు, రేషన్ కార్డులు లేవు, 1.5 సంవత్సరం దాటిపోయింది. అట్లనే కొత్త పెన్షన్లు పుట్టిస్తా అన్నావు. కేసీఆర్ ఒక అవ్వకే ఇస్తున్నాడు, నేను వస్తే అవ్వకు తాతకు ఇద్దరికి ఇస్తా అని చెప్పినావు, ఇవాళ లేదు, అవ్వకు లేదు, తాతకు లేదు, కోడలికి లేదు, కోడలు కూడా ఇస్తా అన్నావు, ఇవాళ అవి లేవు, కొత్త పెన్షన్ ఒక్కడు కూడా బుట్టులు లేదు. ఇట్లా అన్ని రకాలుగా నువ్వు ఫెయిల్ అయినావు. కాబట్టి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి పోటీలు కూడా పెట్టండి, అందాల పోటీలు కాదు నువ్వు పెట్టాల్సింది, ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి పేట పెట్టు. నువ్వే ఈ రేవంత్ రెడ్డే ఈ దేశంలో అందరికంటే నంబర్ 1 ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా పోటీలో నెగ్గుతాడు అని చెప్పి నేను చెప్తా ఉన్నా.